కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి అందమైన టాపిక్ ఊహల ఊయల. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి ప్రవేశిద్దాం. ఊహ ఎంత అందంగా ఉంది ఈ రెండక్షరాల పదం. ఆ పదమే కాదు, ఊహ కూడా అందంగానే ఉంటుంది. అందమైన అలలా ఉవ్వెత్తున మనసులో ఎగిసిపడే ఊహలు కొన్నైతే, పుష్పక విమానం లాంటి ఎగిరే వాహనంలో ఆకాశమంత ఎత్తుకు ఎగిరే ఊహలు మరికొన్ని. ఊహలకు అవి ఇవి అన్న భేదభావాలేమీ లేవు. వయసు ఊహలు, ప్రేమ ఊహలు, పెళ్లి ఊహలు, డబ్బు, హోదా, అధికారం, కీర్తి, ఇలా ఏ ఊహలైనా ఊహించుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలే కానీ కళ్ళ ముందు ఇట్టే బొమ్మ కడుతూ ఉంటాయి. ఊహించుకోవటానికి ఒక స్థలం, ఒక పొజిషన్, ఒక సందర్భం అంటూ ఇవి కూడా ఏమీ అవసరం లేదు. రోడ్డు మీద బైక్ నడుపుతూ, కారులో కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నట్టు ఊహించుకోవచ్చు. కారులో వెళ్తూ చార్టెడ్ ఫ్లైట్లో గాలిలో తేలిపోతున్నట్టు ఊహించుకోవచ్చు. ఇవేవీ లేకుండా మన ఇంట్లో మనం హాయిగా ఏ వాలు కుర్చీలోనో చేరగిలబడి కూర్చుని, ఆఫీస్లో రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరుగుతూ కూడా ఇంద్రభవనం అంతా పెద్ద ఇంట్లో ఉంటున్నట్టు, టాటా బిర్లాలలా ఏదో పెద్ద కంపెనీకి ఓనర్స్మి అయినట్టు ఊహించుకోవచ్చు. మనసుంటే ఇలా ఎన్నైనా ఊహలు రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా వచ్చి మన ముందు జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకొని నిల్చుంటాయి. అంతేకాదు, కామ్గా కూర్చొని మనలో మనం నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేనే ఈ దేశ రాష్ట్రపతిని అని కూడా అనుకొని మనలో మనమే పొంగిపోవచ్చు. కానీ ఇలాంటి మాటల్ని రోడ్డు మీద నించుని 10 మంది వినేలా మాత్రం అనకూడదు. అలా అంటే పిచ్చాడనుకొని తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని ఊహలను అనుకోవాలి కానీ అనకూడదు. ఊహలన్నీ ఊహించుకొని మనలో మనం ఆనందించాల్సినవే కానీ, గోప్యంగా ఉంచుకోవలసినవే కానీ, అవి బయటికి అనాల్సినవి అయినా ఇలాంటి ఊహల విషయంలో మాత్రం మరికొంత జాగ్రత్తగా ఉండాలి. ఊహలు అందమైనవి, ఆనందాన్ని కలిగించేవి, అనుభూతి ప్రధానమైనవి. ఇక ప్రేమ ఊహలు, పెళ్లి ఊహలు అయితే 2 హృదయాలకు సంబంధించిన మధుర భావనలు. అవి మనసుల్లో పుట్టి ఊహగా మదిలో మెదిలి ఆ ఇద్దరి చెవుల్లో గుసగుసలాడతాయి. అందుకే అన్నాడుగా ఒక సినీ కవి, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే అని. ఇంకా వలదన్న వినది మనసు, కలనైనా నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు అని. అందమైన పాట కనిపిస్తే పాడకుండా ఉండలేం కదండి. ఎంత బాగుందో కదా ఈ పాటలోని భావం. ఊహలు గుసగుసలాడినప్పుడు హృదయం ఊగిసలాడుతుందట. అంటే ఊహల ఊయల. అందుకే కన్నెపిల్లలు తరచూ సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా అంటూ చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాలలెక్కి ఊగుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఊహల ఊయల అనేది అటూ ఇటూ ఊగుతూ మనసుకు ఎంతటి హాయిని కలిగిస్తుందో కదా. అంతేకాదు, అందమైన ఊహలను పల్లకీతో కూడా పోల్చారు కవులు. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు అంటూ ఊహ అనే సినిమాలో ఊహ అనే పేరు గల అమ్మాయితో అంటాడు హీరో. ఊహ అనేది ఎంత మధురమైన భావనో కదా. అందుకే చాలామంది జీవితంలో నెరవేరవు అనుకున్న కోరికల గురించి నెరవేరునట్టుగా
ఊహాగానాలు చేస్తూ ఉంటారు. ఊహలను రెక్కలల్లార్చుతూ ఆకాశంలో ఎగిరే పక్షులతో పోల్చిన కవులు ఉన్నారు. ఊహల ఊయల, ఊహాగానాలు, ఊహలకే రెక్కలొస్తే ఎంత బాగున్నాయో కదా ఈ పదబంధాలు. తన ఊహలకు రెక్కలు మొలిపించిన ఓ సగటు పడుచుపిల్ల అందమైన ఏ రాకుమారుడో రెక్కల గుర్రం ఎక్కి తనను పెళ్లాడటానికి వస్తాడని కలలుగంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఊహలను గుర్రంలా పరుగులు పెట్టించే ఓ సగటు కుర్రాడేమో ఏ విశ్వసుందరో వచ్చి తన మెడలో వరమాల వేస్తుందని ఛాతీ విరుచుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈ ఊహలు అనేవి ఊగటానికి, ఎగరటానికి, పాడుకోవటానికి బాగుంటాయి, కానీ వాస్తవ జీవితంలో అన్నీ నెరవేరేవి కావు. ఆకాశానికి నిచ్చెన లేసే బాపతివి అయితే అసలే కాదు. సైకిల్ మీద తిరిగే ఓ సగటు వ్యక్తి స్కూటర్ కొనుక్కునే లెవెల్కి తను ఎదిగినట్టు ఊహించుకుంటే అదేమీ పెద్ద అసాధ్యమైన పని కాదు. కానీ తన గుడిసె బయట నులగమంచం మీద పడుకొని ఆకాశం వంక చూస్తూ స్వంత ఫ్లైట్లో ప్రయాణిస్తున్నట్టు ఊహల్లో తేలిపోతే అది అయ్యే పనేనా? అలా కూడా జరగవచ్చు అని మీరు ఉదాహరణలు చూపిస్తే అవి ఏ ఒక్కరిద్దరి వల్లనో మాత్రమే అయ్యేవి అని అనుకోవలసి వస్తుంది. ఊహలు వేరు, వాస్తవాలు వేరు. అందమైన ఊహలు మనసుని ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంచటానికి పనికొస్తాయి. ప్రయోజనకరమైనవి వ్యక్తిత్వ వికాసానికి, మనిషి ఆర్థికంగా, సామాజికంగా ఎదగటానికి పనికొచ్చే ఊహలు అవి కొంచెం మనకు అందుబాటులో ఉండేవి, నేల విడిచి సాము చేయనివి అయితే బాగుంటాయి. మెట్రికులేషన్ పాస్ అయిన కుర్రాడు తాను పెద్ద ఇంజనీర్ అయినట్టు కలలు కంటే కష్టపడి చదివి తండ్రి ఫీజులు కట్టే స్థితిలో లేకున్నా ర్యాంక్ హోల్డర్గా ఫ్రీ సీట్ తెచ్చుకొని మెరిట్ స్కాలర్షిప్లు పొంది ఇంజనీర్ అవ్వచ్చు. ఈ రోజుల్లో ఇంజనీర్ అవటం అన్నది చాలా చిన్న కోరికే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అలాగే ఒక మెరిట్ స్టూడెంట్ అయిన అమ్మాయి జీవిత లక్ష్యం డాక్టర్ అయితే చిన్నతనం నుంచి మెళ్ళో స్టెతస్కోపు, ఒంటికి తెల్లకోటు వేసుకొని హాస్పిటల్లో తిరుగుతున్నట్టు కలలు కనింది అయితే అవలీలగానే అంచెలంచెలుగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇప్పటి ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్, ఒక గ్రేట్ సర్జన్, వీళ్ళందరూ ఒకప్పుడు అలా కలలు కని డాక్టర్లై రోగులకు సేవలు చేస్తున్న వాళ్లే. అబ్దుల్ కలాం గారు పిల్లలకు ఎప్పుడు కలలు కనండి, ఆ కలలు నెరవేర్చుకోవటానికి కృషి చేయండి అని చెప్పేవారు. అలా చెప్పి ఎంతోమందికి స్ఫూర్తిదాత అయ్యేవారు. ఆస్ట్రోనట్స్ కావాలనుకునే వారందరికీ, ఆ రంగంలో రీసెర్చ్ చేసే వాళ్ళకి ఆయన మార్గదర్శకుడే. ఒక బీద కుటుంబంలో పుట్టి పేపర్ బాయ్గా కౌమారప్రాయం గడిపి అంతరిక్ష పరిశోధకుడి స్థాయికి ఎదిగాడు అన్న విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఆ నులకమంచంలో కూర్చొని ఆకాశం వంక చూస్తూ సొంత విమానంలో ప్రయాణిస్తున్నట్టు ఊహించుకున్న ఆ వ్యక్తి ఏం తీసిపోయాడు, అతను ఎందుకు విమానం కొనలేడు అని అనిపిస్తుంది కదూ. నిజమే, ఛాయ్ అమ్మే యువకులు ప్రైమ్ మినిస్టర్లు కావచ్చు, పేపర్ బాయ్లు అంతరిక్ష పరిశోధకులు కావచ్చు, కల్పనా చావ్లా వంటి వారు ఆస్ట్రోనట్స్ కావచ్చు. తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తో కాదు, నిజమే. కానీ ఊహలకు, కలలకు వాస్తవ రూపం రావాలంటే దాని వెనుక కఠిన పరిశ్రమ, ఎప్పటికప్పుడు మేధాశక్తిని పెంచుకోవటం అనేవి ఉండాలి. అదే ధ్యాస, అదే శ్వాస అన్నట్టు అయిపోవాలి జీవితం. ఏది చూస్తే అది నేర్చుకోగల నేర్పు, ఆసక్తి ఉండాలి. అప్పుడే ఎవరైనా అసాధ్యాలను సుసాధ్యం చేయగలుగుతారు. లేకుంటే ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్లా సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ అన్న పాటలోలా ఢిల్లీ నాదే, తాజ్మహల్ నేనే కట్టించా, మైసూర్ మహారాజా ప్యాలెస్ మా తాతలు కట్టించిందే అని చెప్పుకుంటూ పిచ్చివాళ్ల
మైసూరు పట్టణంలోనో రాజధానిలోనో వీధి వీధి తిరగాల్సి వస్తుంది. కఠిన పరిశ్రమకు అలవాటు పడని శరీరాలు, చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేని ప్రాణాలు ఊహల్లో తేలిపోవటానికి తప్ప ఊహలను నిజం చేసుకోవటానికి పనికిరావు. అలాంటప్పుడు కనీసం దక్కిన దానితో తృప్తిపడి ఆ జీవితంలోనైనా సంతోషంగా ఉండగలిగితే కొంతలో కొంతైనా అతనికి, అతనితో కలిసి బతికే వాళ్ళకి మేలు. కానీ అందులో కొంతమంది అలానూ బతకలేక అయాచితంగా ఊహలు నిజం కాలేదన్న కసితో, కోపంతో నెపం ఎవరి మీదో వేస్తారు, ఎవరినో దోషిని చేస్తారు. ఎవరూ దొరక్కపోతే దురదృష్టం మీదికి తోసేస్తారు. చాతగాని చావలేని ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికేది కర్మ సిద్ధాంతం. అంతా నా కర్మ, దేనికైనా అదృష్టం కలిసి రావాలి, నాకు నుదుటన రాసిపెట్టి లేదు అని వేదాంతం మాట్లాడడానికి నోరొక్కటుంటే చాలు, బుర్ర అవసరం లేదు. వేదాంతం అంటే పొట్టలో అక్షర ముక్క లేనివాడికి కూడా అలుసే. కష్టే ఫలి అని పెద్దలు ఏనాడో చెప్పారు. కష్టాన్ని బట్టే ఫలితం. తక్కువ కష్టపడి ఎక్కువ ఫలితాలు రావాలని కోరుకుంటే, రాకుంటే చిరాకు పడితే ఆ తప్పు ఆ ఫలితానిదా నీడా? చివరిగా ఒక ముఖ్య విషయాన్ని చెప్పి ముగిస్తానండి. ఇందాకటి నుంచి నేను ఊహలు అని చెప్తూ మళ్ళీ మధ్యలో కలలు అంటూ రెండు ఒకటేనా అని మీకు అనుమానం వచ్చేలా చేశాను కదూ. అయితే కలలు అన్నదానికి ఒక డెఫినేషన్ ఇచ్చి మీకు ఆ విషయంలో క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కలలు అంటే నిద్రపోతూ కలలు కనటం అని కాదు అర్థం. నిద్ర పట్టకుండా చేసేవి కలలు అని మనం అర్థం చేసుకోవాలి. కంటి మీద కునుకు రాకుండా చేసేవి కలలు అంటే. అబ్దుల్ కలాం గారు కలలు కనండి అని పిల్లలకు చెప్పినవి అలాంటి కలలు. అంతేగాని బొజ్జ నిండా అన్నం తిని మంచం ఎక్కి మొద్దు నిద్రపోయి నిద్రలో కనే అర్థం పర్థం లేని పిచ్చి కలలు, దయ్యాల భూతాల కలలు కావు కలలు అంటే. మధ్యలో ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా? పగలంతా హర్రర్ సినిమాలు చూసే పిల్లలకు రాత్రి కల్లోకి వచ్చేవి అవే కదా, అందుకని అంటున్నాను. సో కథావాణి శ్రోతలు, అందమైన అద్భుతమైన జీవితానికి సంబంధించిన కళలు ఎప్పుడూ మనసుకు హాయిని కలిగిస్తూ ఊహల ఊయలలో ఊగేలా చేస్తాయని చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.